రామావతారం, కృష్ణావతారం, పరశురామావతారం, క్షీరసాగర మదనం, ఇలా మనం అనేక అవతారాల గురించి పురాణాలలో చదువుకున్నాం కదా. అయితే ఏ అవతారం ఏ యుగంలో ఏ మన్వంతరంలో జరిగాయో చాలామందికి తెలియదు కదా. ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందామా? బ్రహ్మగారి పగటి భాగంలో ఈ లోకాన్ని 14 మంది మనువులు పరిపాలిస్తారు. ప్రతి మనువు పరిపాలించే కాలాన్ని మన్వంతరం అంటారు. బ్రహ్మగారి ఈరోజు ప్రారంభమైన తరువాత ఇప్పటికి 6 మనువుల పరిపాలన ముగిసింది. అవి స్వయంభవ, స్వారోచిత, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష మన్వంతరాలు. తరువాతదైన వైవస్వత మన్వంతరంలో ఉన్నాం ఇప్పుడు మనం. ఒక్కొక్క మన్వంతరానికి 72 మహాయుగాలు. ఈ వైవస్వత మన్వంతరములో ఇప్పటికి 27 మహాయుగాలు గడిచి 28వ మహాయుగంలో ఉన్నాం. ఈ మహాయుగంలో కృత, త్రేత, ద్వాపర యుగాలు గడిచి కలియుగం ప్రారంభమై 5122 సంవత్సరాలు గడిచాయి. 2021 ఉగాదికి శ్రీకృష్ణావతారం పూర్తి అవగానే కలియుగం ప్రారంభం అయింది. అంటే 5200 సంవత్సరాల క్రితం బలరామకృష్ణులు ఈ భూమిపై నడియాడారన్నమాట. శ్రీరామచంద్ర ప్రభువు ఈ వైవస్వత మన్వంతరములోనే 24వ మహాయుగంలో జన్మించాడు అంటారు పెద్దలు. పరశురామావతారం కూడా అప్పటిదే. మత్స్యావతారం ఈ మన్వంతరం ప్రారంభంలోనే జరిగిందట. అంటే 27 మహాయుగాల వెనుక గజేంద్రం మోక్షం 4వ మనువ కాలములో జరిగిందట. మనం 7వ మనువు కాలములో ఉన్నాం. వరాహ, నారసింహ అవతారములు మొదటిదైన స్వయంభవ మన్వంతరములోనే జరిగాయట. క్షీరసాగర మదనం, కూర్మావతారం, ధన్వంతరి అవతారం, మోహిని అవతారం ఇవి అన్ని ఏకకాలములో 5వ మన్వంతరములో అనగా రైవత కాలంలో జరిగాయంటారు పెద్దలు. ఇవి అన్నీ తెలుసుకుంటుంటే చాలా సరదాగా ఉన్నాయి కదా.